మృత్యుతో చైనా చిలగాటం 100% ప్రాణాంతక కరోనా సృష్టి. పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన. 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి. మనుషులకు సోకిన మనుగడ కష్టం. మెదడుపై తీవ్ర ప్రభావం. శాస్త్రవేత్తలు. మరి దుర్మార్గులు ఇదేం ఆలోచన వీళ్ళకి? చైనా వాళ్ళకు కప్పలు తింటారు, ఎలుకలు తింటారు, ఎర్రలు తింటారు, ఏ తినరా అన్ని తింటారు. ఓకే, అది వాళ్ళ ఫుడ్. అదే కరోనానే, కొత్త కరోనాను తయారు చేసిండ్లాట. కొత్త కరోనా వైరస్ రూపకల్పన. 4 ఎలుకలకు ఎక్కిస్తే 8 రోజుల్లో చచ్చిపోయినాయట. అవి 4 ఎలుకలకు ఎక్కించి చూసిండ్రు. ఓకే, ఇప్పుడు రాబోయేదంతా ప్రపంచవ్యాప్తంగా బయోవారే. ఓ వెనకటనేమో రాజులు కత్తులు వేసుకొని వచ్చి అటు ఇటు పోరాడి ఈ కత్తి వానికి గుచ్చి, వాని కత్తి వీనికి గుచ్చి ప్రాణాలు తీసుకునేటోళ్ళు. రాను కత్తులు పోయినాయి, తుపాకులు వచ్చినాయి. తుపాకులు కూడా పోయినాయి. తుపాకులు ఉన్నాయి కానీ ఇక తుపాకులతో కాల్చుకునే దానికంటే అణుబాంబులు వేస్తాను. ఇక వాడు ఎక్కడో ఉంటాడు, ఒక ఏరియాని టార్గెట్ చేస్తాడు. ఇక్కడ కూర్చొని, ఉదాహరణకు అమెరికాలో ఉన్నాడు అనుకో, అమెరికాలో కూర్చొని భారతదేశం మీద బాంబు వేసేటట్టు వాడు అంత టెక్నాలజీ ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు దానికంటే కూడా మరీ ప్రమాదకరమైనది బయోవార్. ఏం లేదు, చిన్న వైరస్ ఎక్కించి పంపుతారు. ఇక మనం అది చూసినాగా సినిమా, మన సెవెన్ సెన్స్ టైప్లోనే ఉంటుంది. ఇక ప్రపంచమంతా అసలు ఇక ఏమంటారు, ఇది వివేకం విచక్షణ రెండు కోల్పోయి ఎవడో ఒకడు దుర్మార్గుడు, ఏ దేశానికో ఒక దేశానికి సంబంధించిన దుర్మార్గుడు ఆ విచక్షణ కోల్పోయి ఇలా భయంకరమైన వైరస్లను సృష్టించి ఒక మనిషికో, కుక్కకో, ఎలుకకో, పందికో, ఏదో ఒక జీవికి ఎక్కించి ఆ జీవి ద్వారా టోటల్ ప్రపంచానికి అంతా రుద్దుకొత్తది. కావాలి రాబోయేదంతా బయోవారే. కాబట్టి మరి ఐక్యరాజ్య సమితి ఇవి మనకు ఉన్నాయి, కానీ అసలు మనుషుల ప్రాణాలకి లెక్కలేని వరకు వెళ్ళిపోతాను. ఒక్కొక్కరు అవతల మనిషి చచ్చిపోతే కూడా నవ్వేటోళ్ళు ఉన్నారు దుర్మార్గులు. ఆ స్థాయి వరకు వెళ్తామంటే పతనం అవుతున్నాం మనం మనుషులుగా. ఇక మరి వీడేమో ఎలుకల మీద ప్రయోగించి నాశనమే. వీడు మన పక్కనే ఉంటాడా? వీందో కథ ఉన్నది, వీడు మన పక్కనే ఉంటాడు. ఏం చేయాలి మరి? వీడిని ఏంది కథ? వీడి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మరి ఐక్యరాజ్య సమితి. వీళ్ళేమో ఏం పట్టనట్టు వీళ్ళు ఉంటారు. మరి ఈ వార్త ఆంధ్రజ్యోతికి ఎట్లా దొరికిందో అది అర్థమైంది.